హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందిస్ వరల్డ్. బాగున్నారా? చాలా రోజులైంది కదా మా బిట్టుగడితో పాటు ఇట్లా బాగున్నారా అని చెప్పి. సరే, ఈ వ్లాగ్ స్పెషాలిటీ ఏంటంటే పెద్దగా స్పెషల్ ఏం లేదు. కష్టకాలంలో ఉన్నప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు, కంట్రీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, కరువులో ఉన్నప్పుడు బేసిక్గా, ఎందుకంటే ఇప్పుడు జరగబోయేది అదే అని మా అనుమానం అనమాట. ఇప్పుడు పెట్రోలు అండ్ ఆయిల్ పెరిగిపోయినాయి, అండ్ గ్యాస్ పెరిగిపోయింది, ఎలక్ట్రిసిటీ పెరిగిపోయింది. వీటన్ని క్రైసిస్తో పాటు ఫుడ్ సప్లై ఆగింది అనుకోండి. సో ప్రతి కంట్రీలో ఏంటంటే ఫ్రెష్గా దొరికే ఫుడ్ ఏమీ దొరకవు. అన్నీ ఏంటంటే స్టోర్డ్ ఫుడ్డు, రా ఫుడ్డు దొరుకుతాయి. వాటి మీద కొంతకాలం బతకాల్సి వస్తుంది. ఒక్కోసారి వారమో, ఒక్కోసారి నెలలో, అట్లాంటి రోజులు వస్తాయి అని చెప్పేసి జస్ట్ ఎనలిటికల్గా కొంతమంది విన్నాను అనమాట. సో దాని మీద నాకు ఒక థాట్ వచ్చింది. రియల్గా మనం యుద్ధం వస్తుందంటే ఏదైనా ఎమర్జెన్సీకి ఏం చేస్తారు అందరూ? మాక్ డ్రిల్ అనేది చేస్తారు కదా. ఈసారి ఇదేంటంటే మాక్ ఫుడ్ ట్రయల్. ఇప్పటిదాకా తినటం కోసం బతికాం కదా, ఇప్పుడు బతకడం కోసం తినటం ఎలాగు అనే దాని మీద. ఓకేనా? అది కూడా ఒక లిమిటెడ్. మాకేం చెప్పారంటే వార్లు జరుగుతా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ఏంటిది కారులో పడుకోమని చెప్పారా అంట. కాదు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లు వచ్చినప్పుడు లిమిటెడ్గా ఉంటుందంట ఫుడ్. కాదు, ఒక్కొక్క పర్సన్కి ఒక లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ రేషన్, అంతవరకే ఫుడ్ కొనుక్కోగలరు. 10-20 పౌండ్లు వాళ్ళ అవసరానికి, అంటే వాళ్ళ పొట్టకి సరిపోను ఆ లిమిటేషన్స్ పెడతారు అనేది విన్నాను అనమాట. ఒకప్పుడు జరిగిందంటే ఇది. సో అటువంటి లిమిటేషన్స్తో ఇప్పుడు మనం వీడియో చేయబోతున్నాం. ఏంటంటే 10 pounds బడ్జెట్ అనమాట. ప్రతి ఒక్క పర్సన్కి 10 pounds బడ్జెట్. 1 week సర్వైవ్ అవ్వటం. ఓకేనా? అది కూడా ఫ్రెష్ ఫుడ్ తీసుకొని కాదు. ఫ్రెష్ ఫుడ్ అవైలబుల్ ఉండదు. ఇది ఎమర్జెన్సీ కింద కదా మనం కన్సిడర్ చేస్తుంది. ఓన్లీ స్టోరేజ్ ఫుడ్, లాంగ్ టైమ్ డేట్లు ఉండి ఫుడ్ ఉంటుంది చూసారా, అది మాత్రమే కొనుక్కోగలం. సో ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఫుడ్ డ్రిల్ అనమాట. బాగుందా పేరు? సరే, దానికోసం ఒక్కొక్కరికి మాకు ఒక్కొక్క 10 pounds. 10 pounds అంటే $14 to $15 అండ్ 1200-1300 రూపాయలు. అంతేగా జనం, రఫ్గా చెబుతున్నా, ఎగ్జాక్ట్ ఫిగర్ నేను చెప్పట్లా. సో డాలర్స్లో, రూపాయల్లో ఇంత ఉంటుంది అనమాట 10 pounds అంటే. ఒక వారం రోజులు బతకడం. ఓకేనా? పదండి ఒక్కొక్కళ్ళు తెచ్చుకుందాం. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తాను, అంటే అందరికన్నా చిన్నది ఇది కాబట్టి ఏజ్ల వారీగా స్టార్ట్ చేద్దాం. పదండి. పదండి. సరే, ఇది కొంచెం డిఫరెంట్గా థింక్ చేశానండి. నిజంగా ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే అసలు మనం ఏం కొనుక్కు తిని బతకాలి అనే కాన్సెప్ట్ థాట్లోకి వచ్చింది. అందుకే ట్రై చేశాను. పదండి పదండి, రారాబన్ను. Someone take this. That's mine. That's mine. ఫుడ్ కోసం కొట్టుకోవాల్సిన ఫ్యామిలీ బ్యాగుల కోసం కొట్టుకోవడం ఏమన్నా బాగుందా? ఏదో ఒక సంచి ఇవ్వండిరా. ఇవ్వు. పదండి. కరువులో ఉన్నప్పుడు ఫుడ్ జాను స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళి, పరిగెత్తుకుంటూ వెళ్ళి కొనుక్కోవాలి. ఇలా ఉసూరుమంటే వెళ్ళరు. పరిగెత్తుకుంటూ వెళ్తే వాళ్ళు ఏదో అనుకుంటారంట. టెస్కోకి వచ్చామండి. యూకేలో మిడ్ రేంజ్ సూపర్ మార్కెట్ అనమాట ఇది. ఎవరైనా కొనుక్కోగలరు, ఎవరైనా అఫోర్డ్ చేయగలరు. మామూలు సూపర్ మార్కెట్. మనం ఎక్స్పెన్సివ్ దానికి వచ్చి కొనుక్కొని మనం 10 poundsలో ఏమీ అఫోర్డ్ చేయలేం. అందుకని చెప్పి బేసిక్ నార్మల్ సూపర్ మార్కెట్కి వచ్చామన్నమాట. 2 ట్రాలీలా. ఇది ప్రస్తుతం క్యారెట్లు తీసుకుంది బిట్టు. ఇక్కడ ప్రైసులు చూసుకుంటున్నారు ఫస్ట్ టైం. వీడేమో పొటాటోలు తీసుకున్నాడు, సీరియల్ బారు. వాడు ఆఫర్లో ఉన్న జ్యూస్ తీసుకుంటున్నాడు, సగం ప్రైస్ ఆఫర్లో ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు 10 pounds కొనుక్కోవాలి కదా. బిట్టుతో స్టార్ట్ చేసాం. ఇప్పుడు పిల్లలిద్దరి ఫస్ట్ తీస్తున్నాను. వీడియో తీయటం నాకు ఈజీ అని బిట్టు బన్నుది తీస్తున్నా. మనమే హెల్ప్ చేయకూడదు జాను, వాళ్ళ బుర్ర వాళ్ళే వాడుకోవాలి. అసలు ఎమర్జెన్సీ అయితే ఏం చేస్తారు? ఆఫర్లో చూడు, నీకు ఆఫర్లో ఏది తక్కువ వస్తే, ఏది నిలవ ఉంటుందో అది తీసుకో. బాగా నిలవ ఉండాలి. తెల్లారితే డేట్ అయిపోయాయి కాదు, లాంగర్ డేట్ కూడా చూసుకోవాలి. ఒరేయ్, ప్రాణం మీదకి వచ్చి ఎమర్జెన్సీ వచ్చిన చాక్లెట్లు తింటావంటరా జాను? వీడు లంచ్కి డిన్నర్కి చాక్లెట్లు తింటాడంట. నిలవ ఉంటాయి అంట. మధు కూడా సరిపోయారు. సో యుద్ధాలు వచ్చినా వీళ్ళు చాక్లెట్లు తిని బతికేస్తారండి. నువ్వు ఆఫర్లో తీసుకున్నావు అనుకో, నీకు ఎక్కువ మనీ సేవ్ అవుతుంది, ఎక్కువ స్టఫ్ కొనుక్కోవచ్చు. ఓర్ని, ఇందాక నుంచి చాక్లెట్లు, బిస్కెట్లు ఈ తిండి దగ్గరే ఉన్నారేంటి? డన్నా 10 pounds అయిపోయినాయి వీడికి 4 items. ఏమే ఒరే, వారం రోజులు ఇవే తిని బతుకుతావంటరా? నీకు ఇప్పుడు తెలియదులే, పే చేసినాక మాట్లాడుకుందాం. నువ్వేం తిని ఏ రోజు ఏం తిని బతుకుతావు? ఓర్ని, అది క్యారెట్లు పక్కన పెట్టి చివరికి చాక్లెట్లు కొనుక్కునే పొజిషన్కి వెళ్ళిపోయింది. వీళ్ళ బుద్ధులు బయటకు వస్తాయండి. షాపింగ్ అయిపోయేసరికి వీళ్ళ రియల్ బుద్ధులు బయటకు వస్తాయి. ఈ క్యారెట్లు ఆఫర్లో పెట్టాడు 15 పైసలు, అంటే 15 రూపాయలు కేజీ క్యారెట్లు. ఇది ఈస్టర్ అప్పుడు, క్రిస్మస్ అప్పుడే పెడతారట. ఇవి తీసేయిపోయింది. ఇది నువ్వు ఎక్కడ దాకా వచ్చావురా?
I got this too. ఈ ట్రాలీ చూస్తుంటే నాకు భయం వేస్తుంది జాను. డయాబెటీస్ ట్రాలీలా ఉంది ఇది. ఎటు చూడు. That potato. బిట్టుదే ఉంది. బిట్టు మాత్రం గొప్ప. I want to get అందరిలాగే rid of this ఉన్నారు. and have this. ఎప్పుడు పిల్లలు సూపర్ మార్కెట్కి వస్తే నాకు ఏది కావాలంటే అది కొనేసుకుంటా అనేవాళ్ళు. ఇప్పుడు తెలుసా 10 పౌండ్లు బడ్జెట్ పెట్టేసరికి 7 రోజులకి తిండికి ఎంత లెక్కలేసుకుంటా కొంటున్నారో. నిజంగా పిల్లలకి లెక్కలేసుకొని కొనటం రావాలి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం రాకూడదు. దాన్ని బట్టి నీకు ఏమంటారు? రోజు బడ్జెట్ పెట్టాలని సూపర్ మార్కెట్ షాపింగ్లకు వస్తే. వీక్లో కొనాల్సిన వాళ్ళకే బడ్జెట్ పెట్టి వాళ్ళు నేర్చుకుంటారు. అదే మధు అంటున్నాడు, అప్పుడప్పుడు వారంలో ఒక రోజు వాళ్ళు తినాల్సిన ఫుడ్ బడ్జెట్ పెడదాము వాళ్ళకి తెలుస్తుంది అంటున్నాడు. బాగానే ఉంది ఐడియా. సరే కానివ్వండి. ఏది బిట్టు రావే అడు చూడు జాను. అది మా బిట్టు లెక్కలు వేసుకుంటుంది. బ్రెడ్ కూడా చూసావు జాను, బేసిక్ బ్రెడ్ తీసుకుంది ఫస్ట్ టైం. బిట్టు నువ్వు తీసుకో, ఎక్కువైతే టిల్లాగా తీసేయచ్చు అప్పుడే. ఏరా పన్ను మల్టీ సీడ్లు ఎక్స్పెన్సివ్ బ్రెడ్లు పోయి బేసిక్ బ్రెడ్కి వచ్చారు. వీళ్ళు తీసుకున్న వెజిటేబుల్స్ ఇవన్నీ ఈ కంట్రీలో దొరికేవండి. వారలప్పుడు కూడా ఇక్కడ క్రాప్ అయ్యాయి తీసుకున్నారు. ఇన్స్టెంట్ పాట్ నూడిల్స్ చూస్తున్నారు. ఎన్ని రోజులు తింటావే? 7 రోజులకి రావాలా? ఒక్కొక్క దాని రేటు చూసావా? ఇక్కడే అయిపోతాయి 7 పౌండ్లు. పాట్ నూడిల్స్ ఒక్కొక్కటి 1 pound 20 pence ఉన్నాయని ఇవి అయితే 5 ప్యాకెట్లు కలిపి 1 poundకి వస్తున్నాయని ఎక్కడికి వచ్చింది, బడ్జెట్లోకి వచ్చింది. ఇదిగో ఇక్కడ రాసింది కదే. సో 5 ప్యాకెట్లు ఉన్నాయి. 5 రోజులు నూడిల్స్ తింటావా? 59p. 59p ఇచ్చా. సూపులు తెచ్చుకున్నాను. సూపులు తెచ్చుకున్నా. అరే ఇటు సూప్ మీద బతికేద్దామనే. తిన్నడు ఫుడ్ అండి. గుడ్ ఐడియా. రియల్ లైఫ్లో ఎక్కువ రోజులు తిని బతకలేం, ఎమర్జెన్సీలకు తప్ప. I like her though. వీడి కష్టం ఏంటో తెలుసా? వాడు నట్స్ మీద కొంతకాలం బతకొచ్చిన నట్స్ ప్యాకెట్ చూస్తే ఆ రేట్లు చూసి ఆ రేట్లకి వాడి దగ్గర డబ్బులు లేవంట. అందుకని ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలో కొనాలి కాబట్టి అడుగును ఉంటాయి బేసిక్వి. మన కింద ఉన్నాయి అడుగు. వాడికి నచ్చట్లా, బాబిక్యూ ఫ్లేవర్ కావాలంట మళ్ళీ. ఎన్ని డబ్బు ఎంతైనా 10 పౌండ్లు అయిపోవాలి 10 poundsలో. ఇంకా పౌండ్ ఉందా? ఇద్దరు సీరియల్స్ కొనడానికి వచ్చారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పాలు ఉండవు కదా, కానీ వీళ్ళు ఒట్టి సీరియల్ తినేస్తారంట రోజు పొద్దున్నే ఎనర్జీకి అంతే. పాలు, పెరుగు, ఫ్రూటు, వెజ్లు సామాన్యంగా దొరకవు ఎమర్జెన్సీలో. ఇదిగో ఇట్లా ఏదైనా ఒకటో అరా దొరకడం తప్ప. ఇవన్నీ ఇక్కడ పండేవి కదా, అందుకని ఓకేలే. My budget's done. నీ బడ్జెట్ అయిపోయిందా? Yeah. నీకు బిట్టుగాడే. మీ ఇద్దరి పక్కకి సరిపితే మేము ట్రాలీ సగం షేర్ చేసుకుంటాం నేను డాడీ. ఎంత రావి? 75p ఆ డబ్బా? 75p. Yeah, this is 80. I used to have them when I was a baby. When I was like, ఎమర్జెన్సీ అని కొనుక్కోవాల్సిన అవసరం తప్ప జనరల్గా ఇవన్నీ అసలు ఇందులో ఉన్నాయన్నిటితో ఎక్కువ కాలం బతకలేరు జనం. yeah, they can. I have a little bit each day. అలా అంటలేదు లేవే, ఇవన్నీ అన్హెల్దీ. ఓ ఇది నువ్వు తక్కువ రేటు తీసుకున్నావా? Yeah, 75p. I can keep them. సో ఇప్పుడు 10 poundsకి వచ్చినాయి ఇవన్నీ. సరే లెక్కేసుకుందరు, పే చేసేటప్పుడు లెక్కేద్దాం. జరగండి, జరుపు పక్కకి మేము షేర్ చేసుకుంటాం ట్రాలీ. బాస్కెట్ నాదే. మీరు పెట్టే 10 పౌండ్లకి అది ఒక్కటి కొనుక్కుంటే అయిపోద్ది. ఇంకా 7 రోజులు దాని మీద బతకాలి. అది వర్క్ అవుదా? రండి వాళ్ళిద్దరు టెంప్ట్ అయిపోయారు. టెంప్ట్ అవుతున్నారు. ఖాళీ పెట్టావా? ఇప్పుడు నా ట్రాలీలో బ్రేక్ఫాస్ట్కి అన్నిటికన్నా బెటర్, కానీ ఒక్కొక్కటి చాలా రేట్ ఉంది. బడ్జెట్లో అయితే దొరకవు ఇవి. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి జాను మేము దుంపలు ఎంత యూకేలో క్యారెట్లు మాత్రమే దొరికితే ఏంటి 5 రోజులు ఇవే తిని బతుకుతావా? గ్యాస్ కరెంట్ పని కూడా లేదు. గ్యాస్ ఎలక్ట్రిసిటీ కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో గంట ఇస్తారు పర్ డేకి, గంట 2 గంటలు. ఆ టైంలో లటుక్కుని వండుకునే తినాలి. ఓకేనా? బ్రెడ్ స్టిక్స్, చాక్లెట్లు, బిస్కెట్ల దగ్గరికి వచ్చాడు. నేను ఇది తీసుకున్నా, ఇది ఒకటి నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్కి ఇది తిని 5 రోజులు బతకొచ్చు. 10 బార్లు ఉన్నాయి, 2 తిని బతకొచ్చు. చాలాసేపు ఆకలేదు, కానీ అస్సలు ఇష్టం లేదు. పాల మీద బెటర్ ఇది తిని బతకడం. అది ఇంకోటి, మనకి డేలో ఓ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు 1 గంట 2 గంటల ఎలక్ట్రిసిటీ గ్యాస్ ఇస్తారు వండుకు తినడానికి. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు గబుక్కుని వండేసుకోవడమేనండి, అట్లా ఉంటుంది. సో అందుకని దానికి తగ్గట్టే కొన్ని వండుకునేవి కూడా కొనుక్కోవచ్చు. ఇదంతా ఒక చిన్న డ్రిల్ లాగా, ఒక ఫన్ వీడియో లాగా, బడ్జెట్ ఫ్రెండ్లీ లాగా అన్నీ మిక్స్డ్గా చేస్తున్నా. ఏంటి చేయను? బిస్కెట్లు కూడానా? అక్కడ క్యారెట్లు 15 పైసలు పెట్టారు కదా, ఎన్ని కొన్నా 1 పౌండ్ కూడా నేను అందుకనే కవర్ చేసుకున్నా. ఈజీగా ఇక్కడ పండేవి క్యారెట్లు, బీట్రూట్లు, పొటాటోలు, బ్రోకలీ, యాపిల్స్. ఈ కంట్రీలో బాగా దొరికేవి అవే. నాది అయిపోయిందండి, సింపుల్ 5 నిమిషాల్లో. ఏం కొన్నా? బియ్యం 5 పౌండ్లు,
ఇదేమో 2.5, ఇదేమో 175 పడింది. ఇది ఎంత పడింది కదా, మొత్తం కలిపి 10 పౌండ్లో వస్తాయి. I think that's 1 pound. సో అదేంటంటే రోజు నేను అన్నం వండుకుంటా, గ్యాస్ ఎలక్ట్రిసిటీ ఒక లిమిటెడ్ టైంలో ఇస్తే నాకు ఇవి సరిపోతాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ నేను బతికేస్తా 7 రోజులు. ఇంత సింపుల్ ఫుడ్ మీద కూడా బతకొచ్చు. వీళ్ళు చూడండి, వీళ్ళ గ్రీడులు చూడండి అసలు ఎట్టున్నాయో. ఫ్యాన్సీ ఐటమ్స్తో బతుకుతున్నారంట ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వీళ్ళు. నాకే ఫ్యాన్సీ ఐటమ్ లేదు, ఉన్నది తిన్నది, మళ్ళీ హెల్దీ తెలుసా, ప్రోటీన్ ఉంది ఇందులో. వీళ్ళు ఇలా ఫ్యాన్సీ ఐటమ్స్తో బతికేస్తున్నారు. నాలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు, ముఖ్యంగా లేడీస్ కదా. బాగా ఆలోచించానా? ప్రోటీన్ ఫుడ్, హెల్దీ ఫుడ్, ఈజీగా 4 ఐటమ్స్ తీసుకొని జమ్మును పే చేసి వెళ్ళిపోవడం. I got more noodles. నాకే అనిపిస్తుంది ఇంటెలిజెంట్ అని, వీళ్ళు ఎవరికి అనిపించట్లా. లీవ్ ఇట్. పదండి పే చేద్దాం, పదండి. ఫైనల్గా స్కాన్ చేస్తున్నాడు, చూడాలి ఎవరి బిల్ ఎంత వద్దు. పక్కకు పెట్టి ఇందులో సగం బన్నువి సగం మధువి ఉన్నాయి. ఇవన్నీ మధువి, ఇవి బన్నువి, అందులో నావి బిట్టువి. కరెక్ట్గా 10 అవ్వాలి, 10 పైన ఏదో వచ్చినా తీసేయాలి జాను. 1p ఎక్స్ట్రా వచ్చినా తీసేయాలి, ఎనీథింగ్ తీసేయాలి. ఇదేంటి 12 పౌండ్లు అయింది. ఓహో మర్చిపోయాను, ఇప్పుడు మ్యాజిక్ చేస్తా. క్లబ్ కార్డు పెడతాడు, అది పెడితే డిస్కౌంట్ పడుతుంది. జాను యుద్ధాలప్పుడు క్లబ్ కార్డులు తీసుకుంటారా? చూడు, ఇది ఒకటి యుద్ధాలప్పుడు తీసుకోరు. 8 పౌండ్ 10 అయింది. బిట్టు మొహం చూడు, బిట్టు ఆగు 8.59. యుద్ధాలప్పుడు స్టోర్ క్లబ్ కార్డులు తీసుకుంటారా జాను? తీసుకుంటారు. ఎవరి 10 పౌండ్స్ వాళ్ళకి ఇచ్చేసాడు. నేను ప్యాక్ చేసుకుని పక్కకి వెళ్తాను. బయటికి వెళ్ళి చూసుకున్నా బిల్ ఇక్కడ. సరే కానీ చెయ్యి. బన్ను నీది దాటేస్తుంది. చేయని ఒక క్లబ్ కార్డ్ యాడ్ చేస్తే ఏమన్నా తగ్గదు, ఎక్కువ వాడు తీసుకునే ఎక్కువ. ఎంతరా? 17p ఎక్కువ. ఈడు ఫెయిల్ కానీ తీసుకో, కానీ 10 పౌండ్ పెట్టి బిట్టుది దాటేస్తుంది. 9 పౌండ్లు 67 అయింది ఇప్పటికి. She said she has magic as well. అది 15 పైసలేరా క్యారెట్లు. బిట్టుది ఎంత? షీ కెన్ మేక్ ఇట్. 10.91. క్లబ్ కార్డ్ స్కాన్ చేసాను. Ready? అమ్మని ఏంటి కాయిన్ పెట్టి 847. Yeah. బాగానే అలా కాదు, సేవ్ చేసింది. 5 పౌండ్స్ 5 పౌండ్లు బియ్యం, 3 పౌండ్లు పప్పు. ఫెయిల్. ఇది బ్రేక్ఫాస్ట్. 10:30 ఎక్కడ అయిపోయి వచ్చింది ఏంది? ఆగు, అది ఆఫర్లో ఉంది, ఆగండి. 11.69. అబ్బా 10.94. నీకు ఇచ్చానుగా, డబ్బులు ఇచ్చావు, నేను కూడా ఫెయిల్ అయ్యి వచ్చానని. వెనక్కేం తీయకూడదులే, ఆ రూలే బెటర్. అతిగా ఆలోచించి అతి తెలివికి పోయా. 94 పైసలు జాను. ఏంటి 4 బ్యాగులు? ఇది నీదా? నా బ్యాగ్ ఎంత బరువు ఉందో, ఫుల్గా ఉంది. అంత బరువు 7 రోజులు పొట్టలోకి పంపిస్తావు ఎమర్జెన్సీ టైంలో అని అర్థం. 7 రోజులు ప్రశాంతంగా రిలాక్స్గా టెన్షన్ లేకుండా అయిపోద్దని పని లేకుండా తినొచ్చు మనం. అన్ని వరకు అన్ని తనయన్ని తక్కువ రేట్లు అండి. ఎందుకు బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నాడు. చీప్ది సీరియల్, నిండిపోయింది బ్యాగ్. క్యారెట్లు అవన్నీ చీప్వే కొన్నాడు, అన్ని బేసిక్కి కొన్నాడు. బ్యాగ్ నింపే. గ్రేట్. సో ఎవరిది? నీ బిల్లు చూపించు జాను, నీ బిల్లు చూపించు. 8.59. 8.59. సో 10 పౌండ్లు కూడా అవ్వాల. సో నువ్వు 7 రోజులు యుద్ధాలప్పుడు ప్రశాంతంగా బతికేస్తావు, అంతేనా? అంటే బ్రెయిన్ ఉన్నాడు. గ్రేట్. కానీ బిట్టు నీ దీవే, నీ బిల్లుది, This is mine. నీ బిల్లుది. దాని కవర్ ఏది? కానీ బిట్టు నీది బ్యాగ్ నిండలేదమ్మా. బ్యాగ్ నిండటం కాదు, అదన్నీ చాక్లెట్లు. అసలు ఓరియోస్ ఎంత డేంజరో తెలుసా? బిట్టు 8.47. నిజంగా ఈ తిండికి అన్నెసరీ ప్రాబ్లమ్స్. నిజంగా ఎమర్జెన్సీకి తప్పితే ఇట్లా అసలు ఈ సీరియల్ కూడా అస్సలు మంచిది కాదు, కానీ ఏం చేయలేము. బిట్టు 8.47, నాకంటే 8p తక్కువ ఉంది. అన్హెల్దీగా 7 రోజులు ఎమర్జెన్సీ టైంలో బతకడానికి. ఇదిగో ఇది బిట్టు బిల్లు. You lost. విన్నావాడు. సర్లే, హెల్త్ అన్హెల్దీ ఏముందలే, తినటం కోసం కాదు, బతకడం కోసం కాదు తింటాం. Carrots and cucumber. సో ఇదంతా ఎందుకు తీసామో చెప్పనా? ఇప్పుడు మేమందరూ గ్యాస్ లేకపోయినా వాటర్ లేకపోయినా మనం ఉండొచ్చు. కొన్నాడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఒట్టి బియ్యం తింటావా? హలో, యుద్ధాలు ఎమర్జెన్సీలు అప్పుడు 1-2 గంటల గ్యాస్ ఎలక్ట్రిసిటీ ఇస్తారంట.
అందరికి ఇస్తారంట. What if they నీకు చెప్పారా రాసిచ్చారా? మొన్న నేను చూసాను న్యూస్లో ఎమర్జెన్సీ అయితే ఇస్తారంట. అందుకే అది అసలు ఇద్దరే కాదు అది. సో ఇప్పుడు చూడు నా ఇది బన్ను నీదీరా. నువ్వు అన్నం పెట్టి వండి కడిగి అది ఇప్పుడు నేను గంటలో ఎట్టాగో వండుకొని తిట్టాను. సో బేసిక్గా ఏంటంటే మేము ముగ్గురు సర్వే అవ్వగలం అని అర్థమైంది నాకైతే. వీడు చూడు వీడు అంతే జంకే వీళ్ళిద్దరు. I have most of spaghetti soup is 10-17, only 17p off. నీదెంత? వీడిది 10-17 పైసలు అయిందంటే 17 పైసలు ఎక్కువ. Mama just 10-9p. డీసెంట్ ఏదో గా అసలు కనపట్లే యారో ఉంది. సింపుల్ లివింగ్ అంటారు లైఫ్. అవునా? నాది డీసెంట్ బ్యాగ్. Very little. ఓకే సరే. నాది బిల్లు కాకపోతే వీళ్ళందరికన్నా అసహ్యంగా బిల్లు నాదే ఎక్కువైంది 10.94. I'm the youngest and I came first. సో బేసిక్ ఏంటంటే ఈ మేము ముగ్గురం బ్రెయిన్ ఉన్న వాళ్ళని అర్థమైంది ఇక్కడ. మధు బిట్టు సర్వైవ్ అవుతున్నారు. మధు అన్ని హెల్దీవే ఉన్నాయి, బిట్టి మొత్తం అన్హెల్దీ స్టఫ్తో సర్వైవ్ అవ్వాలనుకుంటుంది. ఈడు అన్హెల్దీ స్టఫ్తో సర్వైవ్ అవ్వాలనుకుంటున్నాడు. Some healthy. నువ్వు హెల్దీ స్టఫే కానీ నేను వండుకోవాలి హెల్దీ తెలియదు. స్టఫే కానీ ఇన్ కేసు నిజంగా వారులప్పుడు గ్యాస్ లేకపోతే నేను బతకలేనండి. నా బతుక్కి గ్యాస్ లేకపోతే నేను తినేది ఇది ఒకటే, అస్సలు ఇష్టం లేనిది. మిగతాదన్నీ పచ్చి తిని బతకడమే. బేసిక్గా నేనే సర్వైవల్ కష్టం అనుకుంటా. Even worse. ఎందుకంటే అందుకని నీకేమవుతుంది అప్పుడప్పుడు మాక్ డ్రిల్ చేయాలని అర్థమైంది. అప్పుడప్పుడు ఫుడ్ మాక్ డ్రిల్ చేయాలన్నమాట. అందరికన్నా తెలివిగలదా అని నేనే అనుకున్నానే. వీడికి ఎంత ఆనందమో తెలుసా, ఏ విషయంలో అయినా నేను ఫెయిల్ అయితే ఫ్యామిలీకి ఒకడు ఉంటాడు. ఇది స్మార్టెస్ట్ కానీ జంకియెస్ట్. బేసిక్గా ఈ వీడియో కంక్లూజన్ ఏంటంటే, మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా హడావుడిగా 10 పౌండ్లు తక్కువ బడ్జెట్లో బేసిక్ ఫుడ్లు, బ్రాండ్లు, హై ఎండ్ షాప్స్ కాకుండా బేసిక్గా బతకాలంటే వారం రోజులకి తెచ్చుకున్నాయి అన్నమాట ఇవి. ఎమర్జెన్సీ గ్యాస్, ఎలక్ట్రిసిటీ సప్లై ఉంటేనే. అది లేదనుకోండి అప్పుడు ఈవెన్ ఇవన్నిటి కూడా కొనుక్కోలేము, ఇందులో సగమే కొనుక్కోగలం కదా. సో ఇది ఎమర్జెన్సీ ఫుడ్ డ్రిల్ అండి. సో వెరైటీగా అనిపించి ట్రైల్ వేసామన్నమాట ఇలా. దీనివల్ల ఏంటంటే మా అందరి బుద్ధులు మీకు అర్థమైపోయి ఉండాలి, బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అనేది. అందరిలోకి తెలివి తక్కువ దాన్ని నేనే అని నాకు ఇవాళే తెలిసింది. ఇది తెలుసుకోవడం కోసం ఇవాళ ఎమర్జెన్సీ డ్రిల్ వీడియో చేశామేమో అని అనిపించింది. సాడ్, బిట్టర్ ట్రూత్, బట్ యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ నేనే తెలివిగలదాన్ని నిజంగా గ్యాస్, ఎలక్ట్రిసిటీ ఉంటే. But what if it isn't? ఈడ ఆనందంతో పొంగిపోతున్నాడు కదా. అయితే ఏంటి రోజు ఒట్టి రైస్ తింటావా? నువ్వు ఒట్టి రైస్ తింటావా? సరే, ఈ వీడియో చూసే అందరికీ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ని చెప్తాను. నిజంగా ఎమర్జెన్సీ వస్తే మన ఫ్యామిలీ ఏ ఫుడ్ తిని బతకాలి అనేది ఒకసారి ట్రై చేసుకోండి, థింక్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అట్లాగే ఉన్నాయి. సో లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు. వార్లు, పాండమిక్లు అన్నీ చూస్తున్నాం కదా, అందుకని ఊరికే ట్రై చేసామన్నమాట ఎలా వర్కౌట్ అవుద్ది అని. సో అదండి, ఇలా జరుగుద్ది అనమాట. తక్కువ బడ్జెట్లో 7 రోజులు బతకాలంటే ఫుడ్. ఒక విధంగా అన్ని కంట్రీస్ కన్నా నాకు బెస్ట్ కంట్రీ అనిపిస్తుంది మాత్రం ఇండియానే. ఎందుకో చెప్పనా, అన్నీ ఆర్గానిక్గా గ్రో అవుతాయి, అన్ని ఫెసిలిటీస్ మనకు ఉంటాయి. సో న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ మనకు బాగుంటాయి. ఒక విధంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే సర్వైవల్ మాత్రం ఇండియానే బెస్ట్ ప్లేస్ అండి. ఇది కంక్లూజన్. మీరు ఇక్కడ పుట్టారు కదరా, మీ కర్మ, ఏం చేయలేము. ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా మేము వేడే బతకాలి. సరే అండి, ఓకే అండి. సరే, నెక్స్ట్ టైం ఇంకో కొత్తగా అడ్వెంచరస్గా ఏమైనా ప్లాన్ చేసుకొని కొత్త వీడియోలో కలుద్దాం. సరే, ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఏం చేయాలి? Subscription గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్. No. Digger. I won. No, I want. వద్దు, No. అందరికీ పెట్టేసేయండి మీకు ఓపిక ఉంటే నైస్ కామెంట్స్. కానీ అందరిలోకి తెలివిగల వాళ్ళు ఎవరో, తెలివి తక్కువ వాళ్ళు ఎవరో కూడా పెట్టండి. Yeah, I'm the smartest. I'm the smart, so I won. ఇదే మా ఫ్యామిలీలో ప్రాబ్లం అండి, అందరూ మాకు మేము తెలివిగల వాళ్ళం అనుకుంటాం. అది సరే, ఇంకో వీడియోలో ఇంకోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.